పోయి అడ్డంగా బుక్ అయ్యాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో నేర్చుకున్న టెక్నిక్స్ను కాపీ కొట్టడానికి ఉపయోగించి బోర్లా పడ్డాడు. సెల్ ఫోన్ బ్లూటూత్ ద్వారా చూసిరాతకు ట్రై చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. మసబ్ ట్యాంకు చెందిన షేక్ వసీం అహ్మద్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ పరీక్షల్లో ఈ హైటెక్ కాపీయింగ్కు ప్రయత్నించాడు. మలక్పేటలోని నవాబ్ షా ఆలం ఖాన్ కళాశాలలో వసీం మెకానికల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నాను. సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ సబ్జెక్టులకు సంబంధించి వసీం చంద్రాయనగుట్టలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షలు రాస్తున్నాడు. మొత్తం 4 సబ్జెక్ట్స్కు గాను ఇప్పటికే 1 రాసేశాడు. శుక్రవారం మధ్యాహ్నం థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభమైంది. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పాఠశాల డైరెక్టర్ షేపూరి శ్రీలత తన బృందంతో కలిసి విద్యార్థులందరినీ పరిశీలిస్తున్నారు. వీరిని చూసి పరీక్ష రాస్తున్న షేక్ వసీం అహ్మద్ ఒక్కసారిగా పేపర్ వదిలేసి బయటికి పరుగు తీశాడు. అనుమానం వచ్చిన సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకొని క్షుణ్ణంగా తనిఖీ చేయగా తిమ్మ తిరిగే విషయం బయటపడింది. కళాశాల సిబ్బంది తనిఖీల్లో వసీం లోదుస్తుల్లో సెల్ ఫోన్, బనియన్ అంచులలో కుట్టిన ట్రాన్స్మిటర్ కేబుల్, చెవిలో మైక్రో బ్లూటూత్ బయటపడ్డాయి. బయట నుంచి కాల్ వచ్చిన వెంటనే 4-5 రింగ్లకు ఆటోమేటిక్గా ఫోన్ రిసీవ్ అవుతుంది. వెంటనే వైర్లెస్ ట్రాన్స్మిటర్ స్వీకరించడం, దాని నుంచి బ్లూటూత్కు ఆడియో రిసీవింగ్ అవుతున్నట్లు అధికారులు కనిపెట్టారు. ఫోన్ చేసిన వారి వివరాలు, సమయం లభ్యం కాకుండా ఫోన్లో సాఫ్ట్వేర్ మార్చినట్లు గుర్తించారు. అబ్బాయి ఇట్లా లైట్ గా లిప్ మూవ్మెంట్ చేస్తూ ఉండడం కనిపించింది. అది చూసి అబ్బాయి దగ్గరికి వెళ్తుంటే అబ్బాయి ఇమ్మీడియట్ గా పేపర్ అక్కడ వదిలేసి పారిపోయాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మా సెక్యూరిటీ అతను పట్టుకోగా అతని దగ్గర ఒక వెరీ మ్యాక్రో సైజ్ ఆఫ్ బ్లూటూత్ అనేది చెవులో ఉండడం గమనించినాం మేము. సో ఇమ్మీడియట్ గా అబ్బాయిని పట్టుకొని మొత్తం అబ్జర్వర్ సమక్షంలో అతను వెరిఫికేషన్ చేసాకల్లా అతని అండర్వేర్ లో ఒక సెల్ ఫోను, లో దుస్తులలో ఎస్పెషల్లీ బనియన్లో మొత్తం వైర్డ్ ట్రాన్స్మిటర్ రిసీవర్ మాడ్యూల్, చెవులో ఒక చిన్న ఆడియో సెట్, ఈ పరికరాలు 3-4 పరికరాలు దొరికాయండి. ఇంకేముంది, హైటెక్ గుట్టు రట్టయ్యేసరికి వసీం అహ్మద్ మిగిలిన విషయాలు బయటపెట్టాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్నేహితుడి ద్వారా ఈ మాస్ కాపీయింగ్ చేస్తున్నానని తెలిపాడు. కళాశాల డైరెక్టర్ ఫిర్యాదు మేరకు వసీంను చంద్రాయనగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేను చెక్ చేయడానికి పోతేనే. రోబో సినిమా చూసారా? ఆయుష్ మెడికల్ ఎగ్జామ్ కోసం చేసే హైటెక్ కాపీయింగ్ గుర్తుకొచ్చిందా? ఓసారి గుర్తు చేసుకోండి. Starts with placenta in utero. The fundus of the uterus must be grasped and massaged to make it contract. Fluent Enro technique. If the placenta is not separated, no attempt should be made to express it. Bleeding starts with placenta in utero. The fundus of the uterus must be grasped and massaged to make it contract. Fluent Enro technique. If the placenta is not separated, no attempt should be made to express it. మెడికల్ పరీక్షలో సనా అదేనండి, మన ఆయుష్ భలే కాపీ కొట్టేసింది కదూ. అర్జున్ సినిమాలో కూడా హైటెక్ కాపీ కథ ఉంది. హైటెక్ స్టైల్లో కాపీ చేస్తున్న విలన్స్ ని మహేష్ బాబు పట్టించి హీరోయిజం చూపిస్తాడు.
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏంటా ఇది? సెక్యూరిటీ ఇలా రండి. అమ్మ దొంగలారా,